మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఈ మూవీ 400 crores పైగా కలెక్ట్ చేసింది. రీజనల్ ఫిలిమ్స్లో ఇదొక ఇండస్ట్రీ హిట్. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగిపోకుండా ఈ మూవీ ఓటీటీలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. February 11th రోజున ఈ మూవీ రిలీజ్ అయింది జీ5లో. జస్ట్ 24 hours 200 million స్ట్రీమింగ్ మినిట్స్. వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎంతమంది చూశారో చూపించలేదు, వ్యూస్ చెప్పలేదు, బట్ స్ట్రీమింగ్ మినిట్స్ చెప్పారు. అంటే ఆడియన్స్ ఎంతసేపు ఈ సినిమాని చూసారని. 200 million స్ట్రీమింగ్ మినిట్స్. ఇది ఆల్ టైమ్ రికార్డ్ జీ5లో. ఇప్పటివరకు ఏ మూవీకి రానన్ని వ్యూస్ ఈ మూవీకి వచ్చినాయి. అండ్ అందరికీ తెలుసు జీ5లో అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఉంటాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో మాట్లాడితే అందరూ తెలుసు తెలుగు ఆడియన్స్ కన్నా హిందీ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా. అయినా కూడా జీ5లో ఏ సినిమాకి రానన్ని వ్యూస్ ఈ మూవీకి వచ్చినాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట జీ5 పాయింట్ ఆఫ్లో మాట్లాడితే. టు బి హానెస్ట్, జనరల్గా మన ఇండియన్ ఆడియన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ తీసుకోరు. ఐ మీన్ మ్యాక్సిమం ఒకటే తీసుకుంటారు, అది జియో హాట్స్టార్ లేదా నెట్ఫ్లిక్స్. అందరు తెలుసు ఇండియన్ ఆడియన్స్ ఎక్కువగా జియో హాట్స్టార్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎందుకంటే ఐపీఎల్ చూస్తారు కదా. ఇండియన్స్కి క్రికెట్ అంటే పిచ్చి. సో ఐపీఎల్ కోసం చాలామంది జియో హాట్స్టార్ని తీసుకుంటారు. అలాగే బిగ్ బాస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ అంటే అది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. హాలీవుడ్ మూవీస్ కానీ సిరీస్గా చూడడం కోసం చాలామంది నెట్ఫ్లిక్స్ తీసుకుంటారు. అలాగే ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళు తెలుగు సినిమాలు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ చాలామంది నెట్ఫ్లిక్స్ ప్రిఫర్ చేస్తారు. నేను జీ5ని తక్కువ చేసి మాట్లాడనుకోవట్లే, బట్ జనరల్ తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో లేదా ఇండియన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుంటే జీ5కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు. అలాంటి ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి కూడా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. నేను ఫస్ట్ అదే అనుకున్నా, అరే జీ5లో రిలీజ్ అయింది, కొంచెం నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ రిలీజ్ అయితే బెటర్ ఉండేదేమో, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో అందరూ చూసేవాళ్ళు. ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయ్యి ఉంటే పాన్ ఇండియా లెవెల్లో చూసేవాళ్ళు, అలాగే అబ్రోడ్లో కూడా చూసేవాళ్ళు అనుకున్నా. బట్ టు బి హానెస్ట్, జీ5లో రిలీజ్ అయ్యి కూడా ఇంత పెద్ద రికార్డ్ క్రియేషన్ అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. బేసికలీ మన తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే, సో ప్రస్తుతానికి చాలామంది ఈ సినిమా కోసమే జీ5 సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు. ఎందుకంటే ఇలాగ నేను చెప్పినట్టుగా అందరి దగ్గర మ్యాక్సిమం నెట్ఫ్లిక్స్ కానీ హాట్స్టార్ సబ్స్క్రిప్షనే ఉంటుంది. సో స్పెసిఫికలీ ఈ మూవీ కోసమే తీసుకున్నట్టు. అండ్ జీ5 చేసిన ఒక మంచి పని ఏంటంటే కేవలం ఒక సింగిల్ లాంగ్వేజ్గా స్టిక్ అయిపోకుండా హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఆడియోని డబ్ చేయడం. అది చాలా మంచి విషయం. చూస్తుంటే వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తుంటే ఏమో ఒకవేళ థియేటర్ రిలీజ్ టైంలో కూడా వీళ్ళు ముందే మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదేమో. సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్ చేసి ఆల్మోస్ట్ 400 crores కలెక్ట్ చేసిందంటే జస్ట్ ఇమాజిన్ అన్ని లాంగ్వేజ్లో ఈ మూవీ వచ్చి ఉంటే థియేటర్ టైంలోనే ఈజీగా 700 crores వరకు వెళ్ళొదేమో ప్రాపర్గా ప్రమోట్ చేసి ఉంటే. కమాన్, ఇండియన్ ఆడియన్స్కి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టం, హిందీ ఆడియన్స్ కూడా. ఒకసారి యూట్యూబ్లో తెలుగు డబ్డ్ హిందీ మూవీస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతుంటారు వచ్చిన వ్యూస్. కొన్ని వ్యూస్కి ఇక్కడ 300 million 400 million వ్యూస్ వస్తుంటాయి. సో మన తెలుగు మూవీస్కి ఆల్రెడీ వాళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, హిందీ ఆడియన్స్లో చూస్తారు ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్. అలాగే తమిళ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే నయనతార గారు ఉన్నారు కాబట్టి, సో నయనతార గారి కోసమైనా సరే చూస్తారు డెఫినెట్లీ. ఇది February 11th వరకు 200 million వ్యూస్ అని చెప్పింది కదా. ఇప్పుడు February 16th పరంగా చూసుకుంటే 5 daysలో 300 million స్ట్రీమింగ్ మినిట్స్. అంటే ఒక 100 million స్ట్రీమింగ్ మినిట్స్ ఎక్కువైంది లాస్ట్ 5 daysలో. క్రేజీ అసలు. చిరంజీవి గారికి ఇప్పుడు 70 years. ఈ వయసులో కూడా ఆయన ఆడియన్స్ పుల్ క్రేజీగా ఉంది. తెలుగు, తమిళ్ ఇలా లాంగ్వేజ్కి తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్, కిడ్స్ అందరూ ఈ సినిమా చూడడం చాలా క్రేజీ అనిపించింది. ఎస్పెషలీ ఈ వయసులో ఆయనకున్న ఆడియన్స్ పిల్లలు చూస్తుంటే ఎలాంటి టైంలో అనిపిస్తుంది, ఒకవేళ ఆయనకి లాస్ట్ 10 yearsలో ఇంకా బెటర్ మూవీస్ వచ్చి ఉంటే క్రేజీగా ఉండేదాన్ని. ఎనీవే స్టిల్ ఫైన్, చూడాలి మరి ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.